హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాంటసీ రివ్యూ. ఇక్కడ చూసారు కదండి, తనూజ దివ్య ఇద్దరు కలిసి గౌరవ్ అంటున్నారు. బట్ ఏ కాంటెక్స్లో అంటున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. గౌరవ్ అయితే నాకు ఇచ్చిన గేమ్ అయితే తను ఆడుతున్నాడు. బట్ ఐఎమ్ నాట్ షూర్ అట్ వాట్ పాయింట్ దే ఆర్ ట్రిగరింగ్ విత్ హిమ్. వాళ్ళిద్దరు దివ్య అయితే ఓకేలే, తను చెప్పిన మాట వినట్లేదు అనేసి తను దాని మీద నామినేట్ చేస్తున్నట్లు అనుకుంటున్నా. బట్ తనూజ అయితే పట్టించుకోవట్లేదు. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు తన ఇష్టమైన కంటెస్టెంట్ లేనప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయరు కదా. తన గేమ్ అయితే తను ఆడుతున్నారు కదా, వేరే వాళ్ళ గేమ్ మీద లాగా తను ఏం బ్యాక్ బిచ్చింగ్ అవన్నీ ఏం చేయట్లేదు కదా. చెప్పాలంటే గౌరవ్ నిఖిల్ రెబల్స్ ఎవరో ఖచ్చితంగా అనాలిసిస్ చేశారు. అండ్ హౌస్ మేట్స్ కూడా ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటని, దే నో హౌ వాళ్ళు ఎవరెవరు స్ట్రాటజీస్ ఏంటని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతున్నాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ ప్యాచప్స్ ఉన్నాయి, వాళ్ళే తీసుకుంటున్నారు కానీ వీళ్ళకి ఛాన్సెస్ కూడా ఇవ్వట్లేదు. సో దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీమోర్ ఇన్ ఎనీ వే అని నా ఒపీనియన్. విల్ సీ. అండ్ తనూజ ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తుందో ఈరోజు ఫుల్ ఎపిసోడ్లో చూసి క్లారిటీ ఇస్తాను. దివ్య అయితే నాకు తెలిసి తను చెప్పినట్టు వినలేదు అనేసి ఆ గర్జుతోనే తను నామినేట్ చేసింది. అండ్ చూడాలి మరి ఏం చేయలేదు. తనూజ కూడా చూడాలి.